నా జీవితంలో ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు అనుమతించబడింది అనేది ఖచ్చితంగా ఒక వ్యక్తి పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకున్నప్పుడు మన పొరపాట్లు మనకు అర్థమై దేవుని దగ్గర కనుక పశ్చాత్తాపడే హృదయం ఉంటే తప్పకుండా దేవుడు ప్రతి అపరాధమును దోషంని ఏం చేస్తాడు చెప్పండి, క్షమిస్తాడు. చాలామంది అనుకుంటారు దేవుడు క్షమించే మనసు కలిగిన వాడు గనక ప్రభు దగ్గరికి వెళ్ళి మనం క్షమించేయమని అడగగానే క్షమించేస్తాడు అనుకుంటారు. నిజమే, మన దేవుడు క్షమించే మనసు కలిగిన దేవుడే, కానీ ఆయన క్షమించడానికి ముందు మన హృదయాలు ఎలా ఉన్నాయో చూస్తాడు. మనం చేసిన పొరపాట్ల విషయమే నిజంగా పశ్చాత్తాపడుతున్నామా? దేవునికి యోగ్యంగా జీవించడానికి మన మనసు తిప్పుకున్నామా? దేవునికి యోగ్యంగా బ్రతకడానికి మనం నిర్ణయించుకున్నామా? ఇది దేవుడు చూసి మన జీవితంలో ఏం చేస్తాడు? దేవుడు మనల్ని క్షమిస్తాడు. మన జీవితంలో కలిగిన ప్రతి శోధన బంధకాలన్నిటిలో నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు.